వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. గోవింద్రపేట మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షం, వడగాలులో నేల రాలిన వరి ధాన్యం. ఆగి ఉన్న లారీని కారు ఢీకొట్టిన సంఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానపట్నంలో చోటు చేసుకుంది. పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాకి విచ్చేసిన ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు శ్రీ దుద్దిల శ్రీధర్ బాబు. ఏకవీర ఎల్లమ్మ ఆలయంను సందర్శించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి. టేకుమట్ల ప్రాథమికోన్నత పాఠశాలలో ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా గోవింద్రపేట మండలంలో పలు గ్రామాల్లో అకాల వర్షాలు, వడగాళ్లతో నేలరాలిన వరిధాన్యం. పస్రా, కర్లపల్లి, చంద్రుతండ, లక్ష్మీపురం గ్రామాల్లో పంట నష్టం. దాదాపు 50 ఎకరాల్లో పంట నేలవాలి, పంట నష్టం జరిగిందంటున్న రైతులు. మాట్లాడి సుకాష్ పంట మిషన్ ఎట్లా వస్తాడు దీన్ని అసలు? మిషన్ అంటే లేబర్ బాగా రాలుతాయి. ఇక అక్కడికి వెళ్ళి ఇక్కడికి ఎదురుగా పోతే రాలుతాయి, ఎట్లా ఎట్లా పోతాడు మరి. ఇట్లా అడ్డమే కోపియాలి నిజంగానే. ఇట్లా గొలుసులు పోకుండా గొలుసులు కాదు కానీ ఇప్పుడు మన ఏరియాకి పోయినా నష్టపరిహారం కట్టియాలి. ఇప్పుడు అది ఎవరైనా కానీ అది తక్కువ మనమే పోయినాయి. ఎక్కడెక్కడ చూసిపోయినా మన పోయిన ఏరియాలకు 100% 90% కాదు, 100% రైతులను జనాలు ఒకడన్నా రైతు గురించి మొత్తం పడిపోయింది. ఇక ఇది ఉన్నదా? ఇల్లేం ఒక గింజ కూడా కాదు కానీ నోట్లోకి వచ్చిన పంట ఆగం అయిపోయా. గద్దొచ్చి కొడిపిల్ల మామూలుగా వస్తాయి కదా అనుకుంటే చూసేయాలి. లేని చూసిపోయిన దానికి చూసి ఎంత ఏం బతుకు అయిపోయాను. ఎంత చూసిలో గద్దొచ్చి కొడిపిల్ల కొట్టుకున్నట్టు అయిపోయి గుడ్లు ఏం లేకుండా ఆడిపోయినాయి. బాధపడితే బాగా కూడా తిద్దు. ఏం లాభం, ఇది పంట అంత ఆగం అయిపోయాయి. వ్యవసాయం చేసుకోవాలి, చేయకపోతే నోట్లోకి వచ్చిన పాట ఆగం అయిపోయినాయి కదా. ఇది ఆగం చేసుకున్నట్టు అయిపోయింది కదా. ఇది ఒక్క ఆగం చేసింది. ఆనసాల్లాగా ఉండాలి. రైతుకు ఏడుపు తప్ప దిక్కు. ఇక రైతులు ఆత్మహత్య చేసుకోవడం కారణం ఏంటంటే రైతు దీంతో చేసి గవర్నమెంట్ ఎట్లా పాడవుతుంది ఏమంటే రైతులకి ఆడుకుంటే బాగానే ఉంటుంది కాదు. ఈ ఏరియాకు మా ఏరియాకే వచ్చింది కాబట్టి మా ములుగు ఏరియాలో మనకే ఆదుకోవాలి మరి రైతులు. మన ఏరియా పోయిన కొంత ఏరియా కాబట్టి కొంత జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ సముదాయంలో ఎస్సీ ఎస్టీ కమిషనర్ చైర్మన్ బక్కి వెంకయ్య గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్సీ ఎస్టీ జిల్లా రివ్యూ మీటింగ్లో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషనర్ సభ్యులు శ్రీ రేణికుంట్ల ప్రవీణ్ గారు, కుర్రం నీలదేవి గారు, కొంకేటి లక్ష్మీనారాయణ, రాంబాబు నాయక్,
ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ ఎస్టీ అల్ట్రాసిటీ కేసులు త్వరితగతిన పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని, పరిష్కార విషయంలో నిర్లక్ష్యం చేయకుండా దర్యాప్తును పూర్తి చేయాలని, అలాగే వివిధ శాఖల ద్వారా వీరికి అందుతున్న పథకాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు జిల్లాలో ఎస్సీ ఎస్టీ కోసం మంజూరైన వినియోగించిన నిధులకు సంబంధించిన వివరాలు శాఖల వారీగా అధికారులను వివరించారు. ఈ సమావేశంలో జిల్లా పాలనాధికారి సందీప్ కుమార్, జిల్లా ఎస్పీ గీతే మహేష్, బాబాసాహెబ్ గారు మరియు పోలీసు ఉన్నతాధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. आपका है हेलो बस రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సన్నబియ్యం పంపిణీ పథకాన్ని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దామోదర నరసింహారావు జోగిపేట మార్కెట్ యార్డ్ ఆవరణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని పేదోడికి సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించారు. రాష్ట్ర పౌర సరఫరా శాఖ ఆధ్వర్యంలో అదోల్ జోగిపేట కేంద్రంలోని మార్కెట్ గంజ్లో ఏర్పాటు చేసిన సన్నబియ్యం పంపిణీ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ అట్టహాసంగా ప్రారంభించారు. అర్హులైన పేద లబ్ధిదారులకు సన్నబియ్యం పంపిణీ చేశారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరి, జిల్లా అదనపు రెవెన్యూ కలెక్టర్ మాధురి, ఆర్డీఓ పాండు, జిల్లా పౌర సరఫరా శాఖ అధికారులు శ్రీనివాస్ రెడ్డి, అంబాదాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు సురేందర్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సన్నబియ్యం కార్యక్రమాన్ని పంపిణీ కార్యక్రమాన్ని చేసిన గౌరవ మంత్రులు శ్రీ దామోదర రాజనరసింహ గారికి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి, అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, జిల్లా అధికారులు, అలాగే చేసిన పెద్దలు, మహిళలు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాల్లో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం ఒకటి. రుటు బియ్యంని ఇచ్చేవారు, అది కొంతవరకు డైవర్షన్కి గురవుతుంది అని మనకు అందిన సమాచారం. మరి సంపన్నులు ఏవైతే సన్నబియ్యం తింటారో అవి పేదలకు ఇవ్వాలనే ఒక మంచి ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఉగాది నుంచి కూడా మన జిల్లాలో ఈ కార్యక్రమాన్ని అలానే రాష్ట్రంలో కూడా ప్రారంభించారు. మొత్తం కూడా మన జిల్లాలో 846 రేషన్ షాపులు ఉన్నాయి. 3,78,000 ఎఫ్ఎస్సి కార్డ్స్ అంటే రేషన్ కార్డులు ఉన్నవి. మొత్తం 12 లక్షల పైచిలుకు మంది ఈ రేషన్ కార్డుల ద్వారా ఈ నెల నుంచి ఈ సన్న బియ్యాన్ని మీరు తీసుకోగలరు. ప్రతి వ్యక్తికి కూడా 6 కేజీల చొప్పున ఈ సన్న బియ్య పంపిణీ అనేది జరగడం మనం ప్రారంభిస్తున్నాము. ఈరోజు ప్రోగ్రామ్ ఏంది? ఎలక్షన్ వస్తాయి, సన్న బియ్యం వస్తాయి, ఇల్లు వస్తాయి, ఇల్లు కావాలి, ఇల్లు వస్తాయి, ఇళ్ళ జాగాలు వస్తాయి. ఒకటి 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 చేసుకుంటూ పోదాం. ఓ తల్లి కొంచెం ఓకే పట్టు. ఈనాటి ఈ సన్న బియ్యం పథకం మన ప్రాంతంలో పేద కుటుంబాలకు అందియాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మాత్ర కార్యక్రమాన్ని మొదలుపెట్టి అందులో భాగమే ఈరోజు మన జోగిపేట్ల మేమందరం రావడము, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, మిగతా అధికారులు, మార్కెట్ కమిటీ చైర్మన్ అందరము ఈ కార్యక్రమంలో పాల్గొనడము, ప్రత్యేకంగా గతంలో ఏ రకంగా అయితే బియ్యం పంపిణీ ఉండనో అందులో
మార్పు తీసుకొచ్చి సన్న బియ్యం అందియాలి అందరికీ, అన్ని కుటుంబాలకు. ఎంతమందికైతే రేషన్ కార్డు ఉన్నాయో వారందరికీ కూడా సన్న బియ్యం అందియాలి. దానికి తోడు రాబోయే కాలంలో ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు లేవో, ఏ కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు లేవో, లేదా ఆ కుటుంబంలో కోడలు వచ్చింది రేషన్ కార్డు పేరు నమోదు కాలేదు, లేదా సంసారాలు పెరిగినాయి, సంసారాలు అలగైనాయి, కొత్త రేషన్ కార్డు కావాలి. ఒక సన్న బియ్యమే కాదు, సన్న బియ్యం అనే ఆలోచన చాలా పెద్ద ఆలోచన. రాష్ట్రంలో ప్రతి కార్డు మీద ఈ సన్న బియ్యం సన్నాలు అందియాలని చెప్పి ఓ మహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు నేర నివారణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్ నిర్వహించారు. విజిబుల్ పోలీసింగ్ ద్వారా ప్రజల్లో భద్రతా భావం పెంపొందించడం, రోడ్డు ప్రమాదాలను తగ్గించడమే లక్ష్యంగా కర్నూలు పోలీసులు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, సిబ్బంది వాహనాలు తనిఖీలు చేపట్టారు. ద్విచక్రం నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని తెలియజేశారు. రోడ్డు భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. డిజిటల్ అరెస్టులు, జాబ్ ఫ్రాడ్స్, కేవైసీ మరియు ఓటీపీ మోసాలు, పెట్టుబడి మోసాలు, కొరియర్ ఫ్రాడ్స్, ఆధార్ కార్డ్ లింక్స్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిందని, లింకులు వస్తున్నా క్లిక్ చేయొద్దని తెలియజేశారు. లోక్సభ మరియు రాజ్యసభలో అమిత్ షా గారి ఆధ్వర్యంలో ప్రవేశపెట్టినటువంటి వాక్ బిల్ ఆమోదం పొందిన సందర్భంగా మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు చెన్నూరు పట్టణంలో ఉన్నటువంటి బీజేపీ కార్యాలయం వద్ద భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి చెన్నూరు పట్టణ బీజేపీ అధ్యక్షులు జాడ్ తిరుపతి గారి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ అతిథిగా వీచేసి చెన్నూరు పట్టణ బీజేపీ నాయకులతో కలిసి క్షీరాభిషేకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా బీజేపీ అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ వాక్ బిల్ సవరణ అనేది లోక్సభలో మరియు రాజ్యసభలో ఆమోదం పొందడం అనేది ఈ దేశానికి గర్వకారణమని చెప్పుకొచ్చారు. అది బీజేపీ హయాంలో జరగడం చాలా హర్షణీయమన్నారు. అనేక సార్లు కాంగ్రెస్ పార్టీ తన అనుకూలం కోసం ఒక సముదాయాన్ని, ఒక వ్యక్తి, కొంతమంది సమూహాలను, వాళ్ళను సంతృప్తి పరచడానికి చేసినటువంటి యొక్క చట్టాలను ఈ రోజు తొలగించడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. దీనికి సందర్భంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ, ఓన్లీ హిందువులే కాదు, క్రిస్టియన్లే కాదు, ముస్లింలు కూడా ఈ రోజు సంతోషపడతా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ రోజు వక్ఫ్ బోర్డు లోపల మైనార్టీ మహిళలిద్దరికి స్థానం ఇచ్చిండ్రు. మైనార్టీ యొక్క ఏదైతే పసుమంద ముస్లింస్ ఉన్నారో వాళ్ళకి ఇచ్చిండ్రు. వెనుకబడినటువంటి ముస్లిం సమాజం ఉన్నదో వాళ్ళకు కూడా వక్ఫ్ బోర్డు లోపల ఇద్దరికి స్థానం ఇవ్వాలని చెప్పి ఇలా నిర్ణయించడము చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం కేంద్ర వక్ఫ్ బోర్డునే కాదు, రాష్ట్ర వక్ఫ్ బోర్డులలో కూడా సున్నీ షియాకు సంబంధించినటువంటి 2 వక్ఫ్ బోర్డులను కూడా ఏర్పాటు చేసుకోవడానికి ఇవాళ కేంద్ర ప్రభుత్వము ఈ చట్టం ద్వారా వీలు కల్పించడంతో అనేక మంది ముస్లింలు ఏదైతే దోపిడీకి గురవుతా ఉన్నారో, వక్ఫ్ ఆస్తులు ఎన్ని వస్తాయో తెలియదు, ఎన్ని పోతాయో తెలియదు, దానికి లెక్క లేదు, పత్రం లేదు, కుర్చీలో కూర్చున్నాడు తింటాడా, పాకిస్తాన్కు పంపుతాడా, ఎవరికి తెలియని సత్యమైన సందర్భం లోపల ఇవాళ బ్రహ్మాండమైనటువంటి ఆడిట్ చేసే అవకాశాన్ని ఇలా మరి నరేంద్ర మోడీ గారు ఈ బిల్లు లోపల ప్రవేశపెట్టారు. ఈ బిల్లు సందర్భంగా ఎవరికి నష్టం జరగదు మిత్రులారా. ఏమన్నా వాళ్ళ యొక్క మసీద్ లోపల కానీ, వాళ్ళ యొక్క అంతర్గత వ్యవహారాల లోపల కానీ ఈ బిల్లు జోక్యం చేసుకోదు. కేవలం ఏదైతే చట్టబద్ధంగా జరగాలి అనేటువంటి అంశాల లోపల మాత్రమే ఈ బిల్లు జోక్యం చేసుకుంటా ఉంటుంది. కేవలం మరి నేను ఎవరిదో ఆస్తి ఇక్కడ ఉన్నది, నేను బీజేపీ ఎంకన్నా నేను జగన్నాథ స్వామి గుడికి దానం చేస్తా అంటే ఈ శ్రీపాల్ ఒప్పుకుంటానే ఆయన జాగా నన్ను ముడ్డు మీద అంటాడు. అట్లనే ఇవాళ వక్ఫ్ ఆస్తికి ఎవరైనా డొనేషన్ చేయాలనుకుంటే నీ దగ్గర రిజిస్టర్డ్ డాక్యుమెంట్ ఉంటేనే చేయాల్సి వస్తుంది. ఉట్టిగానే నాదే భూమిని ఉంచుకోమంటే నడది.
మా తాతల గుర్రాలు ఇక్కడ మేసినాయి, ఔరంగజేబ్ గుర్రాలు ఇక్కడ మేసినాయి కాబట్టి ఈ గుర్రాలు మేసిన భూమి వక్ఫ్ భూమి అంటే ఇన్ని రోజులు నడిచింది, ఇప్పుడు నడవదు. ఇటువంటి విషయాల లోపల మరి 500 సంవత్సరాల కింద ఉన్నటువంటి గుళ్ళు మాయే, పార్లమెంట్ భవనం మాదే, ఇలాంటి నడవై. మీ దగ్గర కాగితం ఉన్నదా, రిజిస్ట్రేషన్ ఉన్నదా, ఆధారాలు ఉన్నాయా అనేటువంటి బిల్లును పరిశీలించడానికి దీని మీద సుప్రీంకోర్టుకు, హైకోర్టుకు, జిల్లా కోర్టుకు పోయేటువంటి అవకాశం ఇవాళ వక్ఫ్ బోర్డు లోపల మనం కేంద్ర ప్రభుత్వం కల్పించింది. మిత్రులారా, ఇన్ని రోజులు వక్ఫ్ తీర్పిస్తే, ట్రిబ్యునల్ తీర్పిస్తే అది అంతిమము, దాని మీద అపీల్ పోవడానికి అవకాశం లేదు. ఈ రాజ్యాంగం లోపల ఎక్కడైనా కూడా సుప్రీంకోర్టు పోవడానికి, న్యాయ వ్యవస్థను సంప్రదించడానికి అడ్డంకులున్నాయా? ఇది ప్రజా వ్యతిరేకమైనటువంటిది బిల్లు కాదా? కాబట్టి దాన్ని తొలగించింది నరేంద్ర మోడీ ప్రభుత్వము. ఈ ప్రభుత్వము తొలగించిన మన నిబంధనలన్నీ స్వచ్ఛమైన అని చెప్పి నేను సందర్భంగా మనం చేస్తాం. ఎవరైనా నేనున్నా లేకుంటే మా శ్రీపాల్ ఉన్నాడు, బలవంతంగా మత మార్పిడి చేసిండ్రు, ఆయన దగ్గర ఒక 1000 కోట్లు ఆస్తున్నది, ఏదో తొందరపాట్లు అయింది అనుకుందాం, కాంగ్రెస్ ఆయన 1000 కోట్లు వక్ఫ్కి ఇస్తా అంటే నడవది. బాబు, నువ్వు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఒక 5 సంవత్సరాలు గడిపి చూడు, గడిపినాక నీ ఆస్తి ఇయ్యదలుచుకుంటే అప్పుడు మీరు బలవంత పరిస్థితులలో చేస్తానరా, రోగ్ చేస్తానరా అనేది క్లియర్ కట్ గా ఉండదు కదా స్పాట్ లో చేస్తే. కాబట్టి ఇటువంటి మన వ్యవస్థలన్నింటినీ కూడా సమూహంగా మార్చినటువంటి ఈ వక్ఫ్ బిల్లుకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. భారత్ మాతాకి జై. పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాకి విచ్చేసిన ఐటీ శాసనసభ వ్యవహారక శాఖ మంత్రివర్యులు శ్రీ రుద్దిల శ్రీధర్ బాబు గారికి అసన్పర్తి మండలం వంగపాడు వద్ద ఓఆర్ఆర్పై స్వాగతం పలికిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే శ్రీ కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబల్లి స్వర్ణ, చైర్మన్ శ్రీ ఇనుగాల వెంకట్రామరెడ్డి. మేడం ఇక్కడ చూడండి మేడం. ఏకవీర ఎల్లమ్మ ఆలయంను సందర్శించిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గురువారం గ్రేటర్ వరంగల్ 15వ డివిజన్ మొగిచెర్ల గ్రామ పరిధిలో ఏకవీర ఎల్లమ్మ ఆలయంను మేయర్ గుండు సుధారాణి, జిల్లా కలెక్టర్ సత్యసారథతో కలిసి పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి గారు సందర్శించారు. అనంతరం దేవాలయ పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి పరిశీలించారు. దేవాలయ పునర్నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అంటే ఈ సైట్ ని డెవలప్ చేయాలి ఇంటూ ఫోర్ట్ సైట్ లాగా అన్నం తింటూ నీళ్ళు తాగరు 11 days సమాధి చెంది చాలా ఇంపార్టెన్స్ ఉంది సార్ ఈ ప్లేస్ లో. నీట్గా మంచి లాగా దీన్ని చేస్తారు. మంచి ఇలాంటి సైట్స్ ని చూపెట్టాయి కదా ఆర్కియాలజికల్ అది కొత్త సంస్కృతి ఇక్కడ చూడలేదు. మనకి అక్కడ ఇక్కడైతే జైన్స్ ఉందో అక్కడ ఆ కేవ్స్ ఉన్నాయంటే ఆ తర్వాత మళ్ళీ ఇక్కడే దేవి, ఇది ఏకవీర టెంపుల్. ఇక్కడ ఏకవీర దేవిని ఆమె అయితే మేమేమనుకున్నామంటే సార్ ఊర్లో వీళ్ళకి చాలా మటుకు విగ్రహాలు రోడ్డు మీద తార్లో కూరుకుపోయి ఉంది. అవి తీసి దీని చుట్టూ రాక్ పార్క్ లాగా చేసి పెడతాము అండ్ మెల్లగా దీనిని క్యూరేట్ చేసి వర్కౌట్ చేస్తాం. ఇది మన వాళ్ళే అప్పుడు మీ గుప్త డ్యాన్స్ చేశారు.
కరెంట్ వస్తే లైటింగ్ పెట్టినా ఈ చండీ విగ్రహం అంటే అదే సార్ చండీ విగ్రహం హిస్టోరియన్ తీసుకొచ్చాను నేను. తీసుకొస్తే చండీ విగ్రహం అని అన్నాడు. కుంకుమ అంటే ఎన్నికలకు ముందు అనేక హామీలు ఇచ్చిన ఏఐఆర్యూసీ ఐఎన్టీయూసీ కాంగ్రెస్ ప్రభుత్వం పదవి రాగానే ప్రజలను సింగరేణి కార్మికులను పక్కన పెట్టిందని తెలంగాణ బొగ్గుగని కార్మికుల సంఘం అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో ప్రైవేటీకరణ రద్దు చేస్తాం, కొత్త బొగ్గు బావులను తెప్పిస్తామంటూ పగడ్బాలు పలికిన గుర్తింపు సంఘం ఇప్పుడు కార్మికులకు చేసింది ఏమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణి బొగ్గు బ్లాగులను వేలంలో పాల్గొనకుండా సింగరేణికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు గెలిచిన ఏఐఆర్యూసీ ఐఎన్టీయూసీ కార్మికుల విషయంలో ద్వంద్వ వైఖరి పాటిస్తున్నాయని అన్నారు. జనరల్ సెక్రటరీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాధవ్ రామూర్తి, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నోని మొబైల్ గారు, అలాగే సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ అయినటువంటి బడికల సంతోష్ కుమార్ గారు, బొగ్గు బ్లాకుల వేలంలో సింగరేణి సంస్థ పాల్గొనడం అంటే ప్రైవేటీకరణకి ఆమోదం తెలపడమే. ఎవరైనా సరే బొగ్గును తవ్వుకోండి అనేటువంటి ఆమోదం సింగరేణి ఇచ్చినట్టుగానే భావించాల్సి వస్తుంది. అందుకే దీన్ని వ్యతిరేకించడంతో పాటుగా గతంలో ఇచ్చినటువంటి సత్తుపల్లి కోయగూడెంలో కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఒక్క బొగ్గు పెళ్ళ కాదు కదా, కట్టే మట్టి కూడా తీయకుండా సింగరేణి సంస్థను కాపాడింది, కార్మిక వర్గానికి అండగా ఉన్నది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ గెలిచినటువంటి ఏఐటీసీ ఐఎన్టీయూసీలు ఈరోజు ప్రైవేటీకరణకు సహకరిస్తూ బొగ్గు బ్లాక్లకు అనుకూలంగా యాక్షన్లో పాల్గొమని చెప్తా ఉన్నారు. అలాగే నైని బొగ్గు బ్లాక్ అనేటువంటిది యాక్షన్లో పాల్గొని పొందినటువంటిది కాదు అనేటువంటిది కూడా కేంద్ర నాయకులకు, గుర్తింపు సంఘ నాయకులకి గుర్తు చేస్తా ఉన్నాం. అది క్యాప్టివ్ మైనింగ్ కింద వచ్చినటువంటి బ్లాకే అనేటువంటిది కూడా అన్ని కూడా పూర్తయినప్పటికీ, అనుమతులు వచ్చినప్పటికీ కూడా దాన్ని ఇంకెందుకు లేట్ చేస్తున్నారు అనేటువంటిది కూడా వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది. దీంతో పాటుగా ఈరోజు కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి కనీసం వైద్య సౌకర్యాలు లేక చనిపోతున్నటువంటి సందర్భంలో సూపర్ స్పెషాలిటీ వైద్యం అని హామీ ఇచ్చి క్యాటలాగ్స్ ఓపెన్ చేస్తామని చెప్పి ఏ ఒక్కటి కూడా అమలు చేయలేనటువంటి విధానాన్ని కూడా ఎండగడుతూ ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. దీంతో పాటుగా కార్మికుడికి కనీస అవసరమైనటువంటి మంచినీటిని కూడా ఇవ్వలేనటువంటి యాజమాన్యాన్ని అడగలేకపోతున్నాయి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు అనేటువంటిది కూడా. దీన్ని కూడా వ్యతిరేకిస్తూ వెంటనే కార్మికులకు సంబంధించినటువంటి విషయాలతో పాటుగా సంస్థ పరిరక్షణ కోసం, ప్రైవేటీకరణ తగ్గించడం కోసం తప్పకుండా ఒక కార్యాచరణ ప్రకటించి కార్మిక వర్గాన్ని అందరినీ కూడా చైతన్యవంతం చేసి ఈ యొక్క కార్మిక వ్యతిరేక విధానాలను ఖండిస్తూనే, యాజమాన్య విధానాలను ఖండిస్తూనే ఈ కరెంటు కోతలు కూడా ఎండాకాలంలో జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా చూస్తూనే అనేక మంది కేసీఆర్ గారి యొక్క దయ వల్ల ఈరోజు ఇంట్లో చల్లగా ఏసీ సౌకర్యం ఒక్క పైసా లేకుండా ఉన్నాం. కానీ ఈరోజు కరెంటు కోతలు మొదలుపెట్టి ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈరోజు ఈ యొక్క కేంద్ర కమిటీలో తీర్మానం చేయడం జరిగింది అని తెలియజేస్తాం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ముస్మి గ్రామంలో 2 గంటల పాటు ఎడతెరిపి లేకుండా వడగాన్లు. వాన వడగాళ్లకు ఇళ్లలోకి వచ్చిన వరద, ఇంట్లో తడిసిపోయిన సామాగ్రి. ముస్మి గ్రామంలో 4 ఎకరాల మొక్కజొన్న పంట నేల ఒరిగింది. ఆదుకోవాలని రైతుల ఆవేదన.
పక్కన మరొకటిలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.